కావేరిని ములాఖత్‌కి పంపించకుండా ఈ జైలర్ భైరవి రకరకాల ప్లాన్‌లేస్తుంది. అయితే అక్కడ జైలు ప్రెమిసెస్‌లో ఒక ఫోను, అలాగే ఒక కత్తి దొరికినట్టు, అది కావేరివే అని చెప్పేసి అబద్ధాలాడుతూ, అపనిందలు వేస్తూ, చాలా అంటే చాలా ఓవర్ చేస్తూ ములాఖత్‌ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత తనని చావ చితకబాది జైల్‌లో పడేస్తుంది. అంటే డార్క్ సెల్‌లో పడేస్తదనమాట. అయితే పడేసిన తర్వాత ఇక తనని చూడ్డానికొచ్చినప్పుడు 2 చేతులు జోడించి, "ప్లీజ్ నన్ను ములాఖాత్‌కి పంపించండి. నా వాళ్ళని చూసుకోవాలనుంది" అంటే, "నిన్ను చూస్తే జాలేస్తోంది. అసలది కుదరని పని" అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇంక లాభం లేదని చెప్పి కావేరి ఏం చేస్తుందంటే, గొంతు పట్టుకొని ఫట 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 గ గోడకేసి కొట్టి, దాన్ని అవతలకి తోసేసి, తలుపు గడియ పెట్టేసి, బయటికి ఆహ్, లగెత్తుతుంది. అంటే డార్క్ సెల్‌లోనే తన్నేసేస్తదనమాట. అయితే ఈ తలుపు కొట్టి, 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 కొట్టి బాదుతుంది. అయితే ఈలోపు జైలర్ దగ్గరికొచ్చేసరికి అక్కడికి దేవగాడొస్తాడనమాట ములాఖాత్ దానికి. దేవా వచ్చి దాన్ని బెదిరిస్తాడు. అంటే ఆహ్, ని నా నువ్వు నిన్ను బాలరాజు ఎందుకు కలిసాడు? ఏం చేశాడని జెప్పేసి బెదిరిస్తాడు గానీ, కావేరి ఏం చెప్పదనమాట. కానీ మొత్తానికైతే మాత్రం ఈ జైలర్‌ని డార్క్ సెల్‌లో పడేసి మంచి పని చేసింది. తర్వాత మాత్రం ఏదన్నా జరగాలి.